తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైసిక ద్వాదశి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. కైసిక ద్వాదశి పర్వదినం సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరుమాడ వీధుల్లో విహరింపజేశారు. సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధిలో ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు భక్తులను కరుణించారు. ఏడాదికోసారి కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థించినట్లు సింఘాల్ తెలిపారు. స్వామివారి సాలగట్ల కైసిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ కూడా ఈ కైసిక ద్వాదశి సందర్భంగా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇవాళ ఉదయం 4:30 నుంచి మాడా విధులతో ఊరేగుతూ భక్తులు అందరికీ దర్శనాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది అయ్యాక 6:30 నుంచి 7:30 వరకు శాస్త్రోక్తంగా ఆస్థానం కార్యక్రమం కూడా అర్చక స్వాములు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా కొన్ని ఆరోగ్య సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శాస్త్రోక్తంగా కొనసాగిస్తూ ఉన్నాం.